నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం గ్రామంలో బుధవారం నాడు 90 లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్లు, 60 లక్షల వ్యయంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులను మొదలు పెడతామని ఎమ్మెల్యే అన్నారు. సొంత స్థలం చూసుకుంటే ఆ ప్రాంతంలో తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులు కష్టాలు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీదేవి, రూరల్ టీడీపీ నాయకులు, విద్యుత్ పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా మన అన్న కావ్య కృష్ణన్నరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా. మన బాధలు గాథలు చూసాడురా, బంధువులే ముందుకొచ్చాడురా. మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా. వెంకటేశ్వరపురం నాకు ఈ గ్రామానికి అనుబంధం. నేను జోవంతిని ఫిషింగ్ హార్బర్కి వస్తే మొట్టమొదటి అడుగు పెట్టిన ఊరు అంటూ ఉందంటే అది వెంకటేశ్వరపురం. మా లీలామోహన్ నాగుల చవితి నాడు నన్ను ఈ ఊరికి ఆహ్వానిస్తే సీను, ఈ ఊరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ ఊరికి విచ్చేసా. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఊరికి ఒక అనుబంధం ఉంది, నాకు ఒక ప్రేమ ఉంది. అందుకనే మళ్ళీ సిమెంట్ రోడ్లు ఓపెన్ అంటే కరెక్ట్గా 5 రోజుల నాడు 6 రోజుల నాడు ఈ ఊరికి వచ్చా. మళ్ళీ ఈ ఊరికే పోదామని చెప్పి ఈరోజు అధికారులందరినీ మీ ఊరికి తీసుకొచ్చా. ఎందుకంటే మీకు నాకుండే అనుబంధం. ఇక్కడంతా కల్మషం లేని మత్స్యకారులు నివసించే గ్రామం వెంకటేశ్వరపురం. రాముడి పాలెం, తొమ్మలపంట సెంటర్, అన్నగారి పాలెం, లక్ష్మీపురం, వెంకటేశ్వరపురం, తాళ్లపాలెంలో రామచంద్రాపురం, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ ల్యాండ్ గా ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా మనందరం ఇల్లు నివసించుకుంటున్నా ఈ రోజు కూడా ఈ ఫారెస్ట్ కిందనే ఈ గ్రామం ఉన్నందువల్ల మీకు పొల్యూషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే అధికారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఈ రోజు నేను ప్రభుత్వం కూడా వీటి మీద కూడా నివేదికలు ఇచ్చాను. అతి తొందరలో వీటిని ఫారెస్ట్ నుంచి డిలీట్ చేసేదానికి కూడా ప్రభుత్వానికి పోరాడి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున కొత్తగా పెన్షన్లు వచ్చినాయి. ఎవరికైతే భర్తలకి పెన్షన్లు వస్తున్నాయో అనివార్య కారణాల వల్ల, ఆరోగ్యం బరకలేక, వృద్ధాప్యం వల్ల చనిపోతే వాళ్ళ భార్యలకు పెన్షన్ రాకపోతే ఈ గ్రామం నుంచి మళ్ళా 12 మందికి కొత్త పెన్షన్లు కూడా మంజూరైన రేపు లేదా ఈ వారం రోజుల లోపల కొత్త వ్యక్తులు కూడా పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ ఊర్లో వాటర్ ప్లాంట్ అడిగారు. నేను ఒకటే చెబుతున్నా, గ్రామ కాపులందరినీ చెబుతున్నా, దీన్ని రాజకీయానికి సంబంధం లేకుండా మీరు ఒక రూమ్ కట్టుకుంటే వాటర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి డబ్బులు నేను ఇచ్చి ఉచితంగా మీకు వాటర్ ప్లాంట్ ఇస్తాను, మీరు మెయింటైన్ చేసుకోండి అని. ఎందుకంటే తాగే నీళ్ళలో రాజకీయం కాదు, అన్ని పార్టీలలో నీళ్లు తాగాలి కాబట్టి గ్రామ పెద్దలు మీకున్నటువంటి నిధులతో రూమ్ కట్టుకుంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాటర్ ప్లాంట్ వరకు నేను ఉచితంగా మీకు ఇస్తానని కూడా మాటిస్తున్నా. తప్పకుండా మీరు కట్టుకుని నా దగ్గరకు వస్తే నేను మీకు వాటర్ ప్లాంట్ బిగించి కాపుల ఆధ్వర్యంలో ఆ ప్లాంట్ ని మెయింటైన్ చేసుకునేటట్టుగా అది కూడా చేసేదానికి తప్పకుండా మీకు తోడుంటానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అన్ని రకాలుగా ఈ వెంకటేశ్వర పొలాన్ని
అభివృద్ధి చేసే దాంట్లో ఎప్పుడు మీకు నేను తోడుగానే ఉంటానని, మిమ్మల్ని నీడలాగా కాపాడుకుంటానని తొందరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ ఆర్పర్ని మీకు అందరికి అంకితం చేస్తూ మన బిడ్డలు ఊరు దాటిపోయి ఎక్కడికో చెన్నైలోనో లేదా మ్యాంగళూరులోనో కాకినాడలోనో వైజాగ్లోనో కాదు, ఇక్కడే బోట్లు కొనుక్కొని ఇక్కడే మన కళ్ళ ముందే బోట్లతో వ్యాపారం చేసుకుంటూ కలకలాడే విధంగా బోట్లు కూడా లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అందరూ ముందుకు వస్తే తప్పకుండా బోట్లకు లోన్లు కూడా ఇప్పించి మన బిడ్డల జీవితాలు మనమే మార్చుకునేటట్టుగా వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మనందరం కూడా చేద్దామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి వాతావరణంలో కాపులు ఆహ్వానించిన మేరకు ఈ రోజున మీ గ్రామానికి వచ్చి మీ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం మేము కానీ ప్రభుత్వ అధికారులు కానీ మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కానీ పైన చంద్రబాబు ఉన్నాడు, పక్కన లోకేష్ బాబు ఉన్నాడు, వాళ్ళిద్దరు చల్లగా ఉన్నంత కాలం, వాళ్ళిద్దరు నీడ మనందరి మీద ఉన్నంత కాలం ఈ వెంకటేశ్వరపాలెం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందే దాంట్లో మీ ఎమ్మెల్యేగా కావ్యకృష్ణ నిరంతరం కృషి చేస్తారని కూడా మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.